తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్వి నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నేడు సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు తెల్లవారుజాము నుంచి బీఆర్ఎస్ నాయకులు గోపాల్ నాయక్, నరేష్, నాగరాజు, సుధాకర్లను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి కారణాలు ఏమిటంటే డిఎస్సిని 90 రోజుల పాటు పోస్ట్పోన్ చేసి చదువుకోవడానికి సమయం కేటాయించాలి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి 1:100 అమలు చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల ఓట్లతో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరుద్యోగులనే హింసకు గురి చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేస్తుందంటే నిరుద్యోగులను ప్రశ్నించే గొంతుకలను పోలీస్ స్టేషన్లలో బంధించడం జరుగుతుంది. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నేడు ప్రజల స్వేచ్ఛను మరియు ప్రశ్నించే హక్కును మరియు స్వేచ్ఛ అనే హక్కును కూడా హరించివేస్తుంది. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్ళే విద్యార్థి నాయకులను రాత్రికి రాత్రి ఒక తీవ్రవాదులు, ఒక నక్సలైట్, ఒక దొంగల మాదిరిగా రాత్రి 11 గంటల నుంచే అరెస్టు చేయడం ఇది అప్రజాస్వామికం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల ఆశలు నెరవేరే వరకు మరియు డిఎస్సి పోస్ట్పోన్ అయ్యే వరకు కూడా మా ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిస్తాం. మాకు ఉద్యమం అనేది కొత్త కాదు. తెలంగాణ విద్యార్థి ఉద్యమాలతోటే తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న ఘనత ఈ విద్యార్థుల నాయకులకు, ఈ విద్యార్థి లోకానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరం కూడా కలిసి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్పోన్ అయ్యే విధంగా చూస్తామని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.